మహాగణుడైన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. పరలోక కుటుంబ పరిచయ మందిర నిర్మాణం కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు అనుదినము గొప్ప కార్యం చేసుకుంటూ ఒక పునాది లేక పని చాలా చక్కగా కొనసాగింపబడుతుంది. అవసరాల కొరకు అలాగే సంపూర్ణమైన పని కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ క్రిస్మస్ సీజన్లో అనేకమైన క్రిస్మస్లు అవుతుండగా దానిలో పాల్గొనండి. నేటి దినాన ఒక వ్యక్తి గుంపును మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తున్న విషయము అక్కడ కొంతమందికి తెలిసి ఉన్నది. అయితే ఆయన జన్మించిన శుభవర్తమానం మాత్రము చాలా ప్రాముఖ్యమైన వారికి తెలిసింది. సాధారణంగా మనలో ఒక మంచి జరుగుతున్నప్పుడు మనకన్నా ఆ గొప్ప వారిని తెలియజేస్తుంటాం. లోకా సువార్త 2వ అధ్యాయము 8 చదువుకుంటూ వెళ్తే, లోక రక్షకుడు ఈ లోకంలో జన్మించిన మొదటి శుభవర్తమానం అంట దేవుని యొక్క దూత ఆ ఊరు బయట ఉన్న గొర్రెల కాపర్లకు తెలియబడింది. ఈ గొర్రెల కాపర్ల గురించి మనం ఆలోచన చేస్తున్నట్లయితే, వారు ఎప్పుడైతే ఆ విషయం తెలుసుకున్నారో వారు వెంటనే ఉన్న పాటున తెలుపబడిన ఆనవాళ్ళ ప్రకారము యేసు ప్రభు ఉన్న ఆ బాలుడైన యేసు ప్రభు శిశువైన యేసు ప్రభు ఉన్న స్థలానికి వచ్చారు, చూశారు. అక్కడితో వారు ఆగిపోలేదు, కానీ వారు ఆ వార్తనంట అనేక మందికి ప్రచారం చేశారు. అనేక మంది వారు మాట వినప్పుడంట ఆశ్చర్యపోయి ఉన్నారు. వారి జీవితంలో యేసు యొక్క సువార్త వారినంట ఆగింపలేదు, కానీ అనేక మందికి ప్రకటించేవారుగా చేస్తుంది. ఆ ఉన్న రాత్రికాల సమయంలోనే ఆ వారికున్న పరిజ్ఞానముతోనే వారు ప్రభువైన యేసును అనేక మందికి పరిచయం చేస్తున్నారు. ప్రియ కుమార కుమార్తె, ఈరోజు మన మీద కూడా ఒక భారం ఉన్నది. ఏంటి ఆ భారం అంటే, మనము యేసు యొక్క సువార్తను కొనసాగించవలసినది, అనేక మందికి తెలియజేయవలసినది. ఈరోజు చాలాసార్లు మనము యేసు యొక్క సువార్త ప్రకటించడం కొరకు అనేకమైన సాకులు చెప్తుంటాం. నాకు జ్ఞానం లేదు, నాకు సమయం లేదు, నా దగ్గర ధనము లేదని. కానీ ఇక్కడ గొర్రెల కాపర్లు వారు విన్న దాన్ని అంట చూచిన వాటిని అక్కడ వారికి చెప్పినప్పుడు ఆశ్చర్యపోయారు. వారు ఏ జ్ఞానముతో ఏ ఆలోచనతో వారు చెప్పుంటారు? కేవలము దైవ నడిపింపు మాత్రమే. ఈరోజు ప్రియ కుమార కుమార్తె, ఈ క్రిస్మస్ సీజన్లో ఈ క్రిస్మస్ ఆనందం ఏంటో తెలుసా? యేసు యొక్క జన్మవార్తను మనము అనేక మంది తెలియజేయవలసినది. ఈరోజు ఒకవేళ మనము సిద్ధంగా ఉన్నామా? సాకులు చెప్పద్దు, కానీ ప్రభువుకి చెప్తాం, ప్రభా నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను వాడుకో. ఆయన మనల్ని వాడుకోబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దేవానికి వందనాలు. నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ హస్తాల్లో వారిని భద్రపరచండి, ఆశీర్వదింపచేయండి. అయినా ఎవరైతే నీ నామను ప్రకటించాలని ఆశపడుతున్నారో శీఘ్రమే వారి పట్ల నీ కనికరం నుంచి వారినైనా నీ ఆత్మతో నింపి, నీ అభిషేకముతో నింపి, నీ మహిమ తెచ్చుకొని అనేక ఆత్మల ప్రభా నీ సన్నిధిలోకి వచ్చేవారుగా బలపరిచి దీవించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆయనక సువార్త పరిచయంలో పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందుకోండి. దేవుడు దీవించును గాక. ఆమేన్.